కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న పాటిల్ ఉదయం మహారాష్ట్రలోని లాతూర్లో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని మరఠ్వాడ ప్రాంతానికి చెందిన శివరాజ్ పాటిల్ లాతూరు రాజకీయాలపై చెరగని ముద్ర వేశారు. ఆయన 1980 నుంచి 2004 వరకు సుదీర్ఘంగా 7 సార్లు వరుసగా లాతూరు లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 1972, 1978లో లాతూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా ఆయన విజయం సాధించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన అనేక ప్రతిష్టాత్మక పదవులను నిర్వహించారు. శివరాజ్ పాటిల్ తన కెరీర్లో అత్యంత కీలకమైన పదవులలో ఒకటైన కేంద్ర హోంమంత్రిగా పనిచేశారు. అయితే 2008లో జరిగిన ముంబై ఉగ్రవాద దాడుల సమయంలో ఆయన హోంమంత్రిగా ఉన్నారు. భద్రతా లోపాలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న తర్వాత ముంబై దాడులను నిరోధించడంలో వైఫల్యాన్ని అంగీకరించి నైతిక బాధ్యత వహిస్తూ పాటిల్ తన పదవికి రాజీనామా చేశారు. అంతకుముందు ఆయన లోక్సభ స్పీకర్గా పనిచేశారు. లాతూరు లోక్సభ నియోజకవర్గాన్ని ఏకధాటిగా 7 సార్లు గెలిచిన ఆయన ప్రస్థానం 2004లో బీజేపీ అభ్యర్థి రూపతే పాటిల్ నిలంగీకర్ చేతిలో ఓటమితో ముగిసింది. దేశ రాజకీయాల్లో దశాబ్దాల పాటు కీలక పాత్ర పోషించిన శివరాజ్ పాటిల్ మరణం పట్ల మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. మాజీ కేంద్ర హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూతకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లైన్ అందిస్తారు. సునీల్, మాజీ కేంద్ర మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత లాతూర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్టుగా తెలుస్తుంది. పాటిల్, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోంశాఖ మంత్రి శివరాజ్ పటేల్ ఈరోజు తుదిశ్వాస విడిచారు. లాతూర్లోని తన నివాసంలో శివరాజ్ పటేల్ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొంతకాలంగా అనారోగ్యంతో శివరాజ్ పటేల్ బాధపడుతున్నారు. తను అనేక సార్లు, దాదాపు లోక్సభ స్పీకర్ గా, అదేవిధంగా ఆయన 7 సార్లు ఎంపీగా, లోక్సభ స్పీకర్ గా, కేంద్ర హోంశాఖ మంత్రిగా, పంజాబ్ గవర్నర్ గా అనేక హోదాల్లో పనిచేసినటువంటి శివరాజ్ పటేల్ కాంగ్రెస్ పార్టీలోనే ఒక కీలక నేతగా వ్యవహరించారు. ఈ రోజు అతను కొంత అనారోగ్య కారణాలతోనే మృతి చెందడం జరిగింది. ఇప్పటికీ శివరాజ్ పటేల్ మృతిపై కాంగ్రెస్ అధిష్టానంతో పాటు కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు సైతము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేయడం జరిగింది. కాంగ్రెస్ కి శివరాజ్ పటేల్ తీరని లోటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొనియాడారు. దీంతో పాటు చాలా మంది మంత్రులు, కేంద్ర నేతలు, కేంద్రంలో ఉన్నటువంటి అధిష్టాన మండలి సభ్యులందరూ కూడా శివరాజ్ పటేల్ మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు శివరాజ్ పటేల్ ని సంబంధించిన దాని విషయంలో ఈ రోజు అతని సందర్శన తర్వాత రేపు అటెండ్ చేస్తారా, మరి సాయంత్రం వరకు అటెండ్ చేస్తారు అనేది మరి కాసేపులో క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి మాత్రం శివరాజ్ పటేల్ లేని లోటు మాత్రం తీరని లోటుగా భావిస్తున్నారు. చాలా ఏళ్ళు సుదీర్ఘ కాలంలో కాంగ్రెస్ పార్టీకి అనేక రంగాల్లో సేవలు అందించారు. కేంద్ర మంత్రిగా పనిచేశాడు, లోక్సభ స్పీకర్ గా పనిచేశాడు, అదేవిధంగా పంజాబ్ గవర్నర్ గా పనిచేశాడు. అనేక హోదాల్లో పనిచేసిన శివరాజ్ పటేల్ అనారోగ్య కారణాలతోనే ఈ రోజు మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం అతని కుటుంబ సభ్యులు లాతూర్లో ఉన్నటువంటి తన నివాసానికి పార్థివ మృతదేహాన్ని తీసుకురావడం జరిగింది. ఈ రోజు సందర్శనార్థం వచ్చిన తర్వాత మరి ఈ రోజు సాయంత్రం అటెండ్ చేస్తారా, రేపు చేస్తారనేది కూడా సాయంత్రం మరి కస్టమర్ ఫ్లాట్ కూడా వచ్చే అవకాశం. మొత్తం మీద అనేక మంది శివరాజ్ పటేల్ మృతిపై ఇప్పటికీ కాంగ్రెస్ అధిష్టానంతో ఖర్గే, ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు రాష్ట్ర మంత్రులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. శివరాజ్ పటేల్ లేని తీరని లోటు కాంగ్రెస్ పార్టీ తీరని లోటుగా నేతలు మాత్రం భావిస్తూ పట్టుకోవడం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.
అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేట్ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా 20 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారు. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా సమాచారం. క్షతగాత్రులను చింతూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపైన సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సు లోయలో పడి యాత్రికులు మృతి చెందడం బాధాకరమన్నారు. గాయపడే వారిని చింతూరు ఆసుపత్రికి తరలించినట్లుగా అధికారులు ఆయనకు తెలిపారు. ఉన్నతాధికారులు తక్షణమే ఘటనా స్థలికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి అన్నారు. చింతూరు బస్సు ప్రమాదంపైన ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అనంతరం మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చింతూరు బస్సు ప్రమాదంపైన ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అనంతరం మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అల్లూరు జిల్లాలో బస్సు ప్రమాదం స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు, పీఎం మోడీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్లైన్ అందిస్తారు. సంతోష్. ఇక అల్లూరి జిల్లా చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో అయితే కనుక ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. ఒక ప్రైవేట్ బస్సులో అయితే కనుక వెళ్తున్నటువంటి తీర్థయాత్రలకు బయలుదేరినటువంటి దాదాపు 30 మంది పైగా కూడా ఉన్నటువంటి ప్రయాణికులతో వెళ్తున్నటువంటి బస్సు ఘాట్ రోడ్ లో అయితే కనుక మితిమీరిన వేగంతో అయితే కనుక అదుపు తప్పి లోయలో పడిపోవడం కూడా ఇటు జరుగుతున్నటువంటి దుర్ఘటన అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కలిసివేసినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. దాదాపు ఈ యొక్క ఘటనలో 9 మంది అనేది మృతి చెందడం, అదేవిధంగా 23 మంది వరకు కూడా గాయాలైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే తెల్లవారుజామున 4 గంటల సమీపంలో అయితే కనుక ఈ యొక్క ఘటన చోటు చేసుకుందంటూ కూడా ఇటు అక్కడ ఉన్నటువంటి పోలీసులు నిర్ధారణకు రావడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇటు డ్రైవర్ యొక్క అతివేగ నిర్లక్ష్యానికి అయితే కనుక ఈ యొక్క ఘటనకి అయితే కనుక పెద్ద ఎత్తున జరిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయంటూ కూడా ప్రాథమిక నిర్ధారణకు అయితే వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే క్షతగాతులను అయితే రెస్క్యూ చేసి క్షతగాతులను అయితే కనుక సమీప ఏదైతే ఇటు ఆసుపత్రికి అయితే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం, అదేవిధంగా అందుబాటులో ఉన్నటువంటి ఆసుపత్రుల్లో ఉన్నటువంటి వైద్యాధికారి అయితే కనుక ఆదేశాలు జారీ చేయడం, మెరుగైన వైద్యం అందించాలి అంటూ కూడా ఇటు సీఎం నుంచి కూడా ఆదేశాలు రావడం, అంతేకాకుండా మంత్రి సత్యకుమార్ తో పాటు పలువురు మంత్రులు అయితే కనుక అక్కడికి వెళ్ళడం కూడా జరుగుతోంది. ఇప్పటికే హోంమంత్రి అనిత సైతం కూడా అక్కడికి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సైతం కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్ళడంతో పాటు అక్కడ ఎటువంటి సంఘటన జరిగిందంటే గతంలో కూడా ఆ యొక్క ఘాట్ రోడ్ లో కూడా అనేక సంఘటనలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు, బొలేరో టెంపో వెహికల్ దగ్గర నుంచి ఆర్టీసీ బస్సుల వరకు కూడా ఆ యొక్క ఘాట్ రోడ్ లో అనేక విధాలుగా కూడా ప్రమాదాలకి గురైనటువంటి పరిస్థితులు కూడా కనబడ్డాయి. అంటే 2019 కావచ్చు, 22 కావచ్చు, తాజాగా 2025 జూన్ లో కావచ్చు, ఇలాగా
తరచుగా కూడా ఈ యొక్క ఘటనలు అనేది కూడా జరుగుతూనే వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి అక్కడ తగినటువంటి ఆ వేగాన్ని తగ్గించే యోచనలో, అంటే ఆ రూట్ లో వెళ్ళేటువంటి వాహనాలకి తప్పనిసరిగా అయితే కనుక ఏదైతే దీనికి సంబంధించి స్పీడ్ కంట్రోల్ కి సంబంధించినటువంటి ఉంటుందో అటువంటి వెహికల్స్ మాత్రం ఎలా చేయాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ సీఎం నుంచి దాదాపు ప్రధానమంత్రి వరకు కూడా ఈ యొక్క సంఘటన అయితే కనుక కలిసివేసినటువంటి నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వం తరఫున క్షతిగ్రస్తులుగా అయితే కనుక ఆదుకునేందుకు ఆర్థిక సాయం ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ప్రాథమికంగా వారికి మెరుగైన వైద్యం, అంటే జీహెచ్ లో కావచ్చు, అదేవిధంగా ప్రైవేట్ పరంగా ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా అందుబాటులో ఉంటే మాత్రం పూర్తి స్థాయిలో వారికి మెరుగైన వైద్యం అందించేందుకు కూడా ప్రభుత్వ యంత్రాంగం అయితే కనుక ఇటు ఆర్థికాలు జారీ చేయడం కూడా చెప్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు మారేడుమిల్లితో పాటు అదేవిధంగా రాష్ట్రంలో ఈ రోజు జరిగినటువంటి సంఘటన నంద్యాల జిల్లా కూడా అనేక నేషనల్ హైవేలో కూడా సంఘటన జరిగినటువంటి పరిస్థితులు. ఇలా హైవేలో కూడా చూసుకున్నట్లయితే కనుక ఒక పక్క చలి తీవ్రత, ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో కూడా చలి తీవ్రత ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటు ఘాట్ రోడ్ లో మరింత మంచు పడుతున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ మరింత వేగంగా అయితే అతి వేగం అనేది కూడా ఈ యొక్క ప్రమాదానికి దారి తీసినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. చెప్పి రైట్, థ్యాంక్ యూ సంతోష్. అంతర్వేది చూసుకొని ద్రాక్షారామము, వైసప్పినకొండ, సామర్లకోట అవన్నీ చూసుకొని ఆర్సవెల్లి పోయినాము. పీఠాపురము, కోటిపల్లి, అన్నవరంలో ప్రార్థనలన్నీ చేసుకొని పీఠాపురం ఇది అరసవల్లి సూర్య దేవాలయం పోయినాము. అరసవల్లి అయినాక శ్రీకూర్మ చూసుకొని నేరుగా సింహాచలం వేసాము. నైట్ హాల్ట్ వేసి సింహాచలం నుంచి అరకు లోయలో పోయి అట్లే వచ్చినాము. ఇక్కడ వస్తు ఇట్లా జరిగిపోయింది సార్. అకస్మాత్తు దైవాధీనంగా తెల్లవారు 4కి 37 మంది ఉన్నాం సార్ మొత్తం టోటల్. దాంట్లో 32 మంది వేరు పార్టీలు, నా తరఫున 3 మంది స్టాఫ్గా, 35 2 మంది డ్రైవర్లు. ఈరోజు ఉదయం 5:20 సమయంలో మాకు చింతూరు సర్కిల్ మారేడుమిల్లి పిఎస్ లిమిట్స్లో గల మారేడుమిల్లి చింతూరు ఘాటిలో ఒక బస్సు తిరగబడి చాలామంది చనిపోయారని చెప్పేసి సమాచారం రాగా ఈ విషయాన్ని మా పై ఆఫీసర్లకు తెలియజేసి చింతూరు మారేడుమిల్లి ఎస్ఐ గారిని మరియు ఏఎన్ఎస్ పార్టీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చాము సార్. ఇక్కడికి వచ్చి రెస్క్యూ చేసి ఎవరైతే ఇంజూర్డ్ పర్సన్స్ ఉన్నారో ఇంజూర్డ్ పర్సన్ 23 మెంబర్స్ సార్, వాళ్ళందరినీ కూడా సిహెచ్సి చింతూరుకి షిఫ్ట్ చేసాము. అలాగే 9 మెంబర్స్ చనిపోయారు సార్. వీళ్ళని కూడా చింతూరు హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తున్నాం సార్. అలాగే ఈ బస్సును కూడా క్లియర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. అంతర్వేది చూసు ట్రావెల్స్ అని నేను పేరు పెట్టుకున్నాను. లేదు సార్, వారు బాడు వజ్రమణి, ఆయన పేరు ఏవి రామ్మూర్తి. చిత్తూరులో ఉంటాడు సార్. ఇంకా చెప్పలేదు సార్. ఫోన్ నంబర్ చెప్పండి. ఎంపీ వజ్రమణి. మీ పేరేనా? శ్రీకూర్మ తర్వాత శ్రీకూర్మ అయినాక సింహాచలం దేవాలయం చూసుకున్నాం సార్. చూసుకొని అరకు పోయినాము. అరకు నుంచి ఇట్లా 5 రోజులు అయింది మొత్తం. ఎన్నో తారీఖున బయలుదేరారు? 6వ తేదీ రాత్రి బయలుదేరాం సార్. 7, 8, 9, 10, 11 ఇప్పుడు 12 కదా పొద్దుంది. అదే 6వ తారీఖు బయలుదేరారు చిత్తూరు. అవును సార్. ఇందులో బెంగళూరులో ఎంతమంది ఉన్నారు? 12 మంది ఆయన తరపున సార్. బెంగళూరు ఈ యాక్సిడెంట్ లో ఒక 9 మెంబర్స్ చనిపోయారు సార్. ఒక 23 మెంబర్స్ వరకు ఇంజూర్డ్ అయ్యారు సార్. వీళ్ళందరినీ కూడా మన సిహెచ్సి చింతూరుకి షిఫ్ట్ చేసాం సార్. ఈ యాక్సిడెంట్ కి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం అని చెప్పేసి ప్రాథమికంగా మేము అనుకుంటున్నాం. యాత్ర చూడడానికి మేము 2 డ్రైవర్లు ఉన్నాము. అరకు నుంచి వైజాగ్ చూసుకొని అరకు నుంచి భద్రాచలం వెళ్ళే దారిలో చింతూరు దగ్గర ఘాట్ సెక్షన్లో బండి అప్సైడ్ అయిందండి. బ్రేక్ ఫెయిలర్ అండి. బండి కంచి కంట్రోల్ తప్పైందండి. బస్సులో 37 మంది ఉన్నామండి, డ్రైవర్లతో పాటు 2 డ్రైవర్లతో పాటు. సేఫ్ అండి. నేను పక్కన కూర్చోన్నానండి. ఇంకో డ్రైవర్ డ్రైవింగ్ చేస్తాను. కంట్రోల్ ఇది మిస్ అయింది. స్టీరింగ్ కంట్రోల్ అండి. అవునండి. బండిగా బ్రేక్ కూడా కొంచెం నిల్లేదని మా వాడు అంటున్నాడు. బ్రేక్ ఫెయిలర్ అని కూడా అంటున్నాడు. సాటర్డే నైట్ బయలుదేరాము. మేము అన్ని టూర్లు ఆంధ్ర టూర్ అనేసి వచ్చాము. మా ఫ్రెండ్స్ అందరూ వస్తుంటే మేము కూడా వచ్చాము. మేము ముస్లిమ్స్ సరే అనేసి వచ్చాము. మేము అన్నీ చూసుకున్నాం. నిన్న అరకు పోయినాము, అరకు వెళ్ళాము. అక్కడి నుంచి వస్తూ ఇట్లా ఇక్కడ
4 గంటలకు జరిగి ఉంటుందండి. 4:30 ఉండొచ్చు సార్, తెల్లవారుజామునే. అది ఇట్లా అప్ సైడ్ అయిపోయింది బండి. ఎవరండి, మళ్ళీ అక్కడ టవర్ లేదు, పని చేయలేదు సార్. మళ్ళీ ఎట్లా ఎవరికి వచ్చే పంపించి వాళ్ళు వచ్చే కొంచెం లేట్ అయింది. ఒకసారి ఇట్లా అయింది, దానివల్ల ఇంతమంది, లేదంటే మొత్తం మంది అయిపోయి ఉంటారు. అందుకని మళ్ళీ ఇది వాళ్ళు వచ్చేదానికి లేట్ అయింది. అది అప్పుడే ఏమన్నా తెలియదు కదండి సార్, ఒకరిపైన ఒకరు పడిపోయారు సార్ అందరూ. అది ఇట్లా పడిపోయింది సార్. అది డ్రైవర్ ఇటు సైడ్ ఉండిపోయాడు, మొత్తం ఇట్లా పడిపోయారనమాట. అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేట్ బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా 20 మందికి గాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారు. చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను ఆసుపత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా సమాచారం. క్షతగాత్రులను చింతూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నంద లైవ్లో అందిస్తారు. నంద, అల్లూరు జిల్లాలో బస్సు ప్రమాదం, లోయలో పడ్డ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి నంద? థ్యాంక్ యూ చక్రి. ఏదైతే అల్లూరు జిల్లా మారేడుమిల్లి దగ్గర జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దాదాపు 9 మంది మృతి చెందినట్టుగా మనకి ఇప్పుడే అధికారులు అధికారిక ప్రకటన ద్వారా తెలియజేశారు. అలాగే 23 నుంచి 25 మంది కూడా క్షతగాత్రులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ యొక్క మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు కూడా అధికారులు ధృవీకరించారు. మెరుగైన వైద్యం కోసం దగ్గరలో ఉన్న చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి, అలాగే కొంతమందిని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా ఇప్పటికే అధికారులు అయితే తెలియజేయడం అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే తెల్లవారుజామున 4-4:30 మధ్యలో ఈ యొక్క ఘటన జరిగినట్టుగా అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు, ఎవరైతే బస్సులో ప్రయాణం చేస్తున్నారో ఆ ప్రయాణం చేస్తున్న వాళ్ళు కూడా తెలియజేశారు. ముఖ్యంగా బండి బ్రేక్ కొంత మేరకి ఫెయిల్ అవ్వడం వల్ల కానీ, లేదా స్టీరింగ్ పట్టేయడం వల్ల కానీ ఈ యొక్క పెను ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారిగా లోయలో పడిపోయిన నేపథ్యంలో మొత్తం వెనకనున్న ప్రయాణికులు అందరూ కూడా ముందున్న ప్రయాణికుల మీద పడిపోవడం, వాళ్ళందరికీ తీవ్ర గాయాలు అవడం, అలాగే బస్సు కూడా 2-3 పల్టీలు కొట్టడం వల్ల ఆ బస్సులోనే 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. అంటే తెల్లవారి 4-4:30 మధ్యలోనంటే అందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నప్పుడే 9 మంది ఈ యొక్క లోకాలను విడిచి అనంత లోకాలకు వెళ్ళిపోయారనే చెప్పాలి. అయితే వెంటనే అధికారులకు కానీ అక్కడ ఉన్న ఎవరికైనా 108కి అంబులెన్స్ కూడా వీళ్ళు ఒక సమాచారం అందిద్దామంటే, ముఖ్యంగా మారేడుమిల్లి ప్రాంతం అంతా కూడా అటవీ ప్రాంతం, చాలా మారుమూల ప్రాంతం అయిన నేపథ్యంలో అక్కడ సరైన సెల్ ఫోన్ సిగ్నల్స్ అవి లేకపోవడం వల్ల అధికారులకు వెంటనే వీళ్ళందరూ సమాచారం కొంత మేరకు లేటుగా చేరవేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సిగ్నల్స్ ఉన్న ప్రాంతానికి వచ్చి అధికారులందరికీ తెలియజేసే ప్రయత్నం చేశారు. అలాగే 108 సిబ్బందికి వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేశారు. వెంటనే ఎవరైతే కొంచెం తెల్లవారుతున్నప్పటికీ కూడా వాళ్లే మృతదేహాలన్నింటినీ కూడా ఆ లోయలో నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం, అంటే తోటి ప్రయాణికులే వారితో పాటు ప్రయాణం చేస్తున్న ప్రయాణికుల్ని అయితే బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు. వెంటనే అధికారులు వీటి మీద సంయత్నం చేయడం, ముఖ్యంగా రాజ్ న్యూస్ కూడా ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ ని చూపించడం, కొంత మేరకు అధికార యంత్రాంగం అంతా కూడా ఇమ్మీడియట్ గా మేల్కొని వాళ్ళ సిబ్బందిని అక్కడికి స్పాట్ కి పంపించారు. ముఖ్యంగా అంబులెన్సులు కూడా వెళ్ళి, అలాగే బస్సును కూడా క్లియర్ చేసే విధంగా ఇప్పటికే పోలీసు శాఖ, అలాగే రెవెన్యూ శాఖకు సంబంధించి, ఫారెస్ట్ శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా అక్కడికి చేరుకొని వెంటనే మృతదేహాలన్నింటినీ కూడా దగ్గరలో ఉన్న పిహెచ్సికి పంపించే ప్రయత్నం చేశారు. అలాగే క్షతగాత్రులకు కూడా మెరుగైన వైద్యం కోసం దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ కి, అలాగే పిహెచ్సిస్ కి పంపించే ప్రయత్నం కూడా చేశారు. ఇంకా ఎవరికైనా కొంచెం సీరియస్ గా ఉన్న వారందరినీ కూడా ఇటు రాజమండ్రి కానీ, విశాఖపట్నం కానీ తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ యొక్క ఘటన జరిగిందో రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్ గా వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి ఇప్పటికే అల్లూరు జిల్లా కలెక్టర్ గా ఉన్న దినేష్ కుమార్ కి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వెంటనే మెరుగైన వైద్య సేవ ఇచ్చేందుకు కూడా మొత్తం అల్లూరు జిల్లాకి సంబంధించిన యంత్రాంగం అంతా కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది. ఎప్పుడైతే ఈ యొక్క ఘటన జరిగిందో వెంటనే సీఎంఓ ఆఫీస్ కూడా దీనిపైన స్పందించి వెంటనే అధికారులందరినీ కూడా అలర్ట్ చేయడం అయితే జరిగింది. అలాగే వాళ్ళందరికీ కూడా మంచి వైద్యం అందించాలి, అలాగే క్షతగాత్రులందరినీ కూడా మంచి హాస్పిటల్స్ పంపించాలి, అలాగే మృతదేహాలన్నింటినీ కూడా దగ్గరలో ఉన్న మార్చరీకి పంపించే దిశగా ఇమీడియట్ గా వాళ్ళందరికీ ప్రథమ చికిత్స అందించే విధంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు కూడా వీళ్ళందరినీ కూడా ఆదేశించారు. అలాగే దిగ్భ్రాంతికి కూడా లోనయ్యారు. ఒక్కసారిగా ఇటువంటి ఘటన జరగడం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి పోస్ట్ ద్వారా కూడా తెలియజేశారు. అలాగే దీనిపైన
ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కూడా వెనువెంటనే స్పందించి ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 50,000 రూపీస్ వాళ్ళకి ఇది ఇచ్చారు. అలాగే ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించిన నేపథ్యంలో మొత్తం ఇక్కడ జిల్లా యాంత్రాంగం అలాగే సీఎం ఆఫీస్ యాంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క ఘటన పైన సమీక్షలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా హోంమంత్రిగా ఉన్న వంగలపూడి అనిత డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఎప్పుడైతే ఘటన జరిగిందో వెంటనే అధికారులంతా మాట్లాడి వెంటనే సంఘటనా స్థలానికి ఇప్పటికే బయలుదేరినట్టుగా కూడా మనకి సమాచారం కూడా అందుతుంది. సంఘటనా స్థలానికి వెళ్లి మొత్తం క్షతగాత్రులందరినీ కూడా పరామర్శించి మెరుగైన వైద్యం అందించే దిశగా నేను ప్రయత్నం చేస్తానని ఇప్పటికే రాష్ట్ర హోంమంత్రిగా ఉన్న వంగలపూడి అనిత ఇప్పటికే ఆ సంఘటన స్థలానికి చేరుకోవడానికి బయలుదేరడం అయితే జరిగింది. ఏదేమైనా మారేడుమిల్లి ప్రాంతం అనేది కొంత అటవీ శాఖ ఏజెన్సీ ప్రాంతం, సింగిల్ రోడ్ అవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు కొంత మేరకు జరుగుతున్నాయి. ముఖ్యంగా బస్సు యొక్క ఫిట్నెస్ కొంత మేరకు లోపంగా ఉన్నదనేదే ప్రధానంగా మనం తెలియజేసుకోవచ్చు. ముఖ్యంగా ఇది కూడా ప్రైవేటుకి సంబంధించిన బస్సు, అది కూడా చిత్తూరుకి సంబంధించిన బస్సు నేపథ్యంలో ఇక్కడ ఆర్టీఓ అధికారులు ఇటువంటి బస్సులు ఏవైతే దూర ప్రయాణాలకు వెళ్తున్నాయో వాటిపైన కొంత మేరకు ఫిట్నెస్ ఉందా లేదా, డ్రైవర్ యొక్క హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉన్నది, వీటన్నిటి మీద కూడా కొంత మేరకు ర్యాండమ్ చెక్స్ చేసినట్లయితే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. ఎందుకంటే ఒక బస్సుకి సంబంధించి డ్రైవర్ పైన చాలా కీలక బాధ్యతలు ఉంటాయి. దాదాపు 37 మంది ఆ బస్సులో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. కేవలం ప్రమాదం జరిగిన సమయంలోనే 9 మంది చనిపోయారు. మిగతా వాళ్ళందరూ కూడా క్షతగాత్రులు. అంటే వెనకనున్న వారందరూ ముందు వారి మీద ఒక్కసారిగా పడిపోవడం, బస్సు ఈ యొక్క లోయలో పడుతున్న సమయంలో వీళ్ళందరూ భయాందోళనకి గురయ్యారు. అది కూడా ఉదయం 4-4:30 మధ్యలో జరిగిన నేపథ్యంలో వీళ్ళందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారు. కొంత మేరకు రాష్ట్ర ప్రభుత్వం అలాగే రవాణా శాఖ ఉన్నతాధికారులు ఇటువంటి ఏవైతే ప్రైవేట్ బస్సులు ఉంటాయో వాటన్నిటి ఫిట్నెస్ అలాగే డ్రైవర్ కి సంబంధించి స్టెప్నీ డ్రైవర్ వీళ్ళందరూ కూడా పర్ఫెక్ట్ గా ఉన్నారా, వారి యొక్క హెల్త్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి అన్న దానిపైన ఒక ర్యాండమ్ చెక్స్ కొంత మేరకు చేసినట్లయితే ఇటువంటి పెద్ద పెద్ద ఘటనలు పునరావృతం కాకుండా ఉంటది. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలోని ఇటువంటి బాధాకర విషయం. ఎందుకంటే వీళ్ళందరూ విహారయాత్రకి అరకు లాంటి పర్యాటక ప్రాంతాన్ని చూసుకొని అక్కడి నుంచి వీరు ఇక భద్రాచలం మీదుగా వెళ్ళిపోవడానికి మారేడుమిల్లి ప్రాంతం నుంచి వెళ్తున్నప్పుడు ఇటువంటి ఘటన జరగడం, వీటిపైన అధికార యంత్రాంగం ఈ దృష్టి సారించాలని చెప్పి మొత్తం ఇప్పుడు కుటుంబ సభ్యులు అలాగే క్షతగాత్రుల కుటుంబాలు కూడా రాజ్ న్యూస్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాయి. చక్రి రైట్, థ్యాంక్ యూ నందకుమార్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాంపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. ఆయన వెంటనే తొలగిపోవాలని సుప్రీం ఆదేశించింది. కాసేపట్లో సిటీ ముందు ప్రభాకర్ రావు సరెండర్ కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. ఆయన వెంటనే లొంగిపోవాలని సుప్రీం ఆదేశించింది. కాసేపట్లో సిటీ ముందు ప్రభాకర్ రావు సరెండర్ కానున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. ఆయన వెంటనే లొంగిపోవాలని సుప్రీం ఆదేశించింది. కాసేపట్లో సిటీ ముందు ప్రభాకర్ రావు సరెండర్ కానున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. ఆయన వెంటనే లొంగిపోవాలని సుప్రీం ఆదేశించింది. కాసేపట్లో సిటీ ముందు ప్రభాకర్ రావు సరెండర్ కానున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లైన్లో అందిస్తారు. రత్నకుమార్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో భారీ షాక్ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రత్నకుమార్? ఎస్ఐబి మాజీ చీఫ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసిన నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లో సిట్టు అధికారుల ఎదుట ప్రభాకర్ రావు లొంగిపోబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. పోలీస్ స్టేషన్ కు చేరుకున్న వెంటనే మొదటిగా ప్రభాకర్ రావు యొక్క అరెస్ట్ ను చూపించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతరువుల ఉత్తర్వులను బేస్ చేసుకొని, ఎందుకంటే ఆయనకు ఇప్పటి వరకు నాట్ టు అరెస్ట్ అనేది ఇచ్చింది. ఎటువంటి అరెస్ట్ అనేది చేయకుండా, ఆయన్ను భౌతికంగా ఇబ్బందులకు గురి చేయకుండా, ఏ రకంగా అయినా ఎన్ని గంటలైనా విచారణ చేసుకోవచ్చు అనేటువంటి ఆదేశాలు ఇప్పటి వరకు ప్రభాకర్ రావుకు ఉన్న నేపథ్యంలోనే ఆయన యొక్క అరెస్ట్ నుంచి తప్పించుకున్నారు. అయితే ఈ యొక్క దాదాపు ఇప్పటి వరకు చేసినటువంటి 6 సార్లు యొక్క విచారణలో ఆయన పూర్తి సమాచారాన్ని ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఇవ్వలేదు అన్న ఉద్దేశంతో ఆయన కస్టోడియల్ విచారణకు అప్పగించాలనేటువంటి పిటిషన్లను మొదటి నుంచి కూడా సుప్రీంకోర్టులో దాఖలు చేస్తూ వస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఒక పిటిషన్లకు సంబంధించి విచారణను చేసిన తర్వాత ఎట్టకేలకు ఆయనకి ఇచ్చినటువంటి ఉపశమనాన్ని రద్దు చేస్తూ పోలీసుల ఎదుట కస్టోడియల్ విచారణకు హాజరు కావాలి, పోలీసుల ఎదుట తక్షణమే లొంగిపోవాలన్నటువంటి తీర్పును నిన్న ఇచ్చింది. ఈ తర్వాత దాదాపు వారం రోజుల అనంతరం తదుపరి విచారణ అనేది 18వ తేదీకి వాయిదా వేసింది. ఇక మరికొద్ది సేపట్లోనే ప్రభాకర్ రావు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకోబోతున్నారు. ఇక్కడ సిట్టు కార్యాలయంలో ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ప్రభాకర్ రావుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆయన ఆదేశాలతోనే కింది స్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది, అటు ప్రణీత్ రావు కావచ్చు లేకపోతే ఇతర సిబ్బంది అందరూ కూడా ఆయన ఇచ్చినటువంటి డైరెక్షన్స్ లోనే ఆ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారన్నటువంటి ఉద్దేశాల నేపథ్యంలోనే ఆయన ఇప్పుడు కస్టోడియల్ విచారణకు తీసుకుని విచారించిన అనంతరం ఆయన మీద చర్యలు తీసుకున్నటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.